ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, చూడండి నేను మక్క కంకి మరియు బియ్యము నానబెట్టి మరి ఇది ఒక ఆమ్లెట్ లాగా సేమ్ అదే విధంగా వస్తున్నది. మరి టేస్ట్ కూడా అదే విధంగా ఉన్నది ఫ్రెండ్స్. ఇగో నేను ఉల్లిపాయ క్యారెట్ మరి ఇగో చట్నీ చేసినాను. టమాటా, ఉల్లిపాయ, కొంచెం చింతపండు వేసి చేసుకోవాలి చట్నీ, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో ఈ విధంగా నేను మరి ఒక మక్కికంకి ఒక 2 క్యారెట్, 2-3 మరియు ఉల్లిపాయలు అవన్నీ వేసి గ్రైండర్ పట్టిన. ఇగో ఈ విధంగా దోశ మనకు బన్ రొట్టె లాగా ఇగో చాలా బాగుంది చూడండి. బన్లా చూడండి ఫ్రెండ్స్, నేను మక్క కంకి మరియు బియ్యం నిన్న నానబెట్టి రాత్రి ఇప్పుడు చేసినాను. మరియు పచ్చిమిర్చి కూడా వేసినాను అందులో, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, సాల్టు, జీలకర్ర మరి ఉల్లిపాయ అన్నీ వేసుకుంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, బన్నులాగా ఎట్లా వచ్చిందో, బన్నులాగా ఇట్లా కేకు కదా ఎట్లా ఉబ్బుతుందో అట్లా ఉబ్బింది చూసారా. నేను తినేసి కూడా వేసిన, చెంచాడు తినేసి కూడా వేసిన. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది. మరియు మనకు ఆమ్లెట్తో కూడా ఏం పని చేయదు, అంత టేస్ట్గా ఉంది. మరి అన్నీ వేసుకొని ఇందులో చేసుకోండి. పిల్లలకు ఎగ్గు చాలా విషంగా తయారైంది, మరి మాంసాహారాలు చాలా విషంగా తయారైనాయి. మరి ఈ విధంగా మీరు ట్రై చేసి మీ పిల్లలకు మీరు తిని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని పత్రి సార్ చెప్పినట్టు మనం మాంసానికి దూరంగా ఉంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. మరి ప్రతి ఒక్కరికి మాంసాన్ని మానమని చెప్పడము అని మన పత్రి సార్ చెప్పింది మనము ఇక్కడ పాటిస్తున్నాం. మరి భగవద్గీతలో కూడా ఉంది, మాంసాహారం మానండి మరియు పాపానికి దూరంగా ఉండండి, మరి రోగాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలని మన పత్రి సార్ అంటాడు. మరి ధ్యానం చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.